హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళ అయితే నేను పప్పు పులుసు చేస్తున్నాను. పప్పు పులుసులో టమాటోలు 2 టమాటోలు తీసుకున్నాను. అన్ని సగానికి సగం కట్ చేసి పెట్టేసుకున్నాను. ఉల్లిపాయలు రెండు పెద్ద పెద్ద మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నాను. అవి కూడా సన్నగా తరిగి పెట్టేసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఒక 10 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఫ్లేవర్ ఉంటేనే బాగుంటుంది పప్పు పులుసుకి. సో అవి కూడా వేసేసుకున్నాను. వేయించిన పప్పుతో చేస్తున్న పప్పు పులుసు. వేయించిన పప్పుతో చేస్తే చాలా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. మామూలు పప్పుతో కన్నా వేయించిన పప్పుతో చేస్తే మాత్రం సూపర్బ్ ఉంటుంది. సో పసుపు వేసేసుకున్నాను, కారం వేసేసుకున్నాను, పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాను, అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసేసాను. సో వెల్లుల్లిపాయలు కూడా చిత్తగొట్టి వేసేసాను. ఇవి కనిపిస్తున్నాయి కదా. సో ఇవన్నీ వేసేసాను. చింతపండు నానబెట్టేసుకున్నాను చక్కగా. తర్వాత ఇది అంతా ఉడికిపోయాక మ్యాషప్ చేసేసాక చింతపండు రసం వేసేయడం, తర్వాత ఉప్పు కారం వేసేయడం, పోపు పెట్టేసుకోవడం. సో అదంతా మీకు తర్వాత చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇదంతా వేయించిన పప్పులో టమాటోలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, పసుపు కారం వేసేసాను. అలాగే వెల్లుల్లిపాయలు క్రష్ చేసేసి వేసేసాను. ఇది బాగా ఉడికిపోతుంది. ఉడికిపోయాక మీకు నెక్స్ట్ ప్రొసీజర్ చూపిస్తాను. చూసారు కదండి, పప్పు పులుసు బాగా మరిగిపోతుంది. ఇప్పుడు మనం సాంబార్ పొడి ఏదైతే చేసి పెట్టుకుంటామో ఆ సాంబార్ పొడి వేసేస్తానండి. నేను ఒక 2 స్పూన్ సాంబార్ పొడి వేసేసాను. ఇంకేది వేయను. జస్ట్ ఆవాల మెంతుల పొడి మాత్రం వేస్తాను. ఆవాల మెంతుల పొడి, సాంబార్ పొడి, అంతే, ఇంకేం వేయను. ఇలా వేసేసి ఇంకా ధనియాల జీలకర్ర పొడి కూడా అవసరం లేదు. అంతా సాంబార్ పొడిలోనే మనకి ఫ్లేవర్ వచ్చేస్తుంది. కాబట్టి నేను 2 స్పూన్ సాంబార్ పొడి నేను రీసెంట్గానే షేర్ చేశాను కాబట్టి అది చేసేసుకోండి, అది వేసేసుకోండి. అలాగే ఆవాల మెంతుల పొడి, రోస్టెడ్ ఆవాల మెంతుల పొడి అది కూడా చేసేసుకోండి. అలాగే పంచదార ఒక 1/2 స్పూన్ పంచదార, దీనికి తగినంత ఉప్పు. సో అలా ఉప్పు. సో మీకు తెలుసు కదా, నేను ఎండుకారం ఇందాక కుక్కర్ పెట్టినప్పుడు అదే పప్పు ఉడకబెట్టేటప్పుడు పెట్టేశాను. ఇప్పుడు పోపులో వేసేస్తాను కాబట్టి ఇంకా అవసరం లేదు. సో నేను ఇప్పుడు పోపు వేసేసుకుంటానండి. తగినంత ఉప్పు వేసేసుకున్నాను. అలాగే కరివేపాకు కొంచెం వేసేసుకుందాం. అలాగే కొత్తిమీర కూడా వేసేసుకుందాం. లాస్ట్లో మళ్ళీ వేసేసుకుంటాను. ఇప్పుడు మాత్రం ఇవి వేసేసుకున్నాను. ఇప్పుడు మరుగుతుంది కదా, ఈ మరిగేటప్పుడే నేను పోపు కూడా వేసేస్తానండి. పోపు రెడీగా ఉంది. సో పోపు వేసేస్తాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, అలాగే ఇంగువ పోపు లేకపోతే బాగోదు. సో ఇంగువ, అలాగే కొంచెం కారం. నేను ఎప్పుడు కారం వేస్తానని మీకు తెలుసు కదా పోపులో. సో కారం వేసేసి అవి బాగా వేగిపోయాయి. ఎందుకంటే బాగా కాగి ఉంది కదా, బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఈ మరిగే ఈ పప్పు పులుసులో వేసేస్తున్నాం. అంతేనండి, చాలా చాలా టేస్టీ అయినా చాలా సింపుల్గా చేసుకున్నా, ఉల్లిపాయలు టమాటోలు వేసి చేసుకున్నా, చాలా సింపుల్గా చేసుకున్నా పప్పు పులుసు రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత టేస్టీగా ఉంటుందో. వేడివేడి అన్నంలో అప్పడాలు నంచుకుని తినండి, వడియాలు నంచుకుని తినండి, నెయ్యి వేసుకుని తినండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకేది కావాల్సింది తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, అసలు మర్చిపోద్దు. లాస్ట్లో మాత్రం తప్పకుండా కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసుకోండి. బాయ్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దే. బాయ్ అండి.